సో ఇక్కడైతే చాలా ప్రమాదం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రమాదం తృటిలో తప్పించుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క ఫ్లాట్ 2 ఫ్లాట్‌తో పరిమితమైంది. అదే స్వకాలంలో స్పందించకపోయినట్లు ఉన్నట్లయితే ఇది మొత్తం అపార్ట్మెంట్ మొత్తం నష్టపోయేదన్నమాట. సో ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఉన్నారండి. ఎంత అంటే మీరొచ్చే వరకు ఎలాంటి పొజిషన్‌లో ఉందంటారు? ఫైర్ అందుకున్న వెంటనే ఫైర్ వెహికల్ రావడం జరిగిందండి. ఫైర్ వెహికల్ రావడానికి పెద్ద టైం పట్టలేదు, కానీ ఫైర్ సమాచారం రావడానికి కొంచెం సమయం పట్టింది. మొత్తం కూడా సీలింగు, తర్వాత ఇది ప్లైవుడ్ మెటీరియల్ మొత్తం ఉండటం వల్ల స్పీడ్గా ఫైర్ అయింది. దానివల్ల కిటికీలు, ఫర్నిచర్ ఏం లేదు పెద్దగా. అంటే నార్మల్‌గా అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏమై ఉంటుందంటారు? తెలియదండి ఇంకా ఇంతవరకు అయితే. ఎలక్ట్రికల్ అర్జనా లేదంటే వీళ్ళు ఏదైనా దీపం లాంటివి వెలిగించడం వల్ల ఇట్లాంటివి తప్ప వేరే కారణం. మీరు ఎన్నో అగ్ని ప్రమాదాల్లో ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. సో మీకు చూడగానే అసలు ఏమనిపించింది? అంటే ఎలా జరిగి ఉంటుందని మీకు అనిపించింది? అంటే వచ్చే వరకు పొజిషన్ ఎలా ఉంది? మొత్తం కాలిపోతూ ఉందా? మొత్తం అప్పటికైతే మనకి గుర్తించదగినటువంటి ఏం లేవండి. అప్పుడు పూర్తిగా ఇల్లంతా కూడా కాలిపోయి బాగా భారీగా మంటలు రావడం వల్ల పక్కదానికి ఎక్స్టెండ్ కాకుండా మేము వెంటనే లోపలికి రావడం జరిగింది. అంటే మీరు రావడం ఇంకా లేట్ అయ్యి ఉంటే అపార్ట్మెంట్ మొత్తానికి వ్యాపించేదంటారా? మొత్తానికి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి దానికి కిటికీలు కూడా బాగడం జరిగింది కాబట్టి ఇంకొక 5 to 10 minutes లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఫ్లాట్ వాళ్ళకి ఇబ్బంది అయ్యేది.